నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాతి విగ్రహాలు మాట్లాడతాయా, రాతి విగ్రహాలు పెరుగుతాయా అని ఎవరైనా అడిగితే ఏం పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావ్ అని కొట్టిపారేస్తాం. కాని మన తెలుగు రాష్ట్రాల్లోనే, సరిగ్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఒక ఆలయముంది. అక్కడున్న నంది విగ్రహం రోజురోజుకు పెరుగుతోంది. మీరు విన్నది నిజమేనండి. ఇది ఎవరో కల్పించిన కథ కాదు. మన భారతీయ పురావస్తు శాఖ ఏఎస్ఐ సైంటిస్టులే స్వయంగా పరిశోధించి చెప్పిన నమ్మలేని నిజం. అదే యాగంటి ఉమామహేశ్వర ఆలయం. యాగంటి అనగానే మనకు గుర్తొచ్చేది అక్కడి ప్రకృతి అందాలు, ఆ పురాతన గుహలు, సుస్య ఆ కోనేరు. కాని వీటన్నింటినీ మించి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది అక్కడి బసవన్న. పూర్వం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి స్థలముండేదట. కాని ఇప్పుడు ఆ విగ్రహం సైజు పెరిగిపోవడం వల్ల చుట్టూ ఉన్న స్తంభాలను కూడా ఆలయ అధికారులు తొలగించాల్సి వచ్చింది. అంటే ఆ విగ్రహం ఎంతలా పెరుగుతోందో అర్థం చేసుకోండి. అసలు ఆ రాయి ఎందుకు పెరుగుతోంది? ఆ విగ్రహం వెనుక ఉన్న రహస్యమేంటి? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారు తన కాలజ్ఞానంలో కలియుగం అంతమయ్యే సమయానికి యాగంటి బసవన్న లేచి రంకెవేస్తాడు అని ఎందుకు రాశారు? ఇవన్నీ యాదృచ్ఛికాలా, లేక రాబోయే ప్రళయానికి సంకేతాలా? ఈరోజు వీడియోలో సైన్స్ మరియు దైవత్వం కలగలిసిన ఈ మిస్టరీని ఛేదిద్దాం. పదండి, వీడియోలోకి వెళ్దాం.